హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సూపర్ డూపర్ పప్పుచారు చూపిస్తాను. చాలా మందికి నచ్చుతుంది, చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సింది ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకున్నాను, కొంచెం కచ్చపచ్చ పేస్ట్ వేస్తాను, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, మునక్కాయలు, సోరకాయ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇంకొకటి పప్పు ముందుగానే ఉడకబెట్టి రుబ్బేసుకున్నానండి, చూపిస్తాను అది కూడా. చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, మన ఇష్టం. అది మాడనీయద్దండి, కొంచెం బ్రౌన్గా కాకుండానే ఉండాలి. బ్రౌన్గా అయితే టేస్ట్ చేంజ్ అవుతుంది. అలా కొంచెం ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక జీలకర్ర రావాలండి. ఇలా జీలకర్ర ఆవాలు చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవద్దండి, ఆనియన్స్ వేసుకుంటే అడుగంటుతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్, పచ్చిమిర్చి, మునక్కాడలు. సాల్ట్ ఇప్పుడు వేస్తేనే మునక్కాయలకు మంచిగా పట్టుకుంటుందండి. పసుపు, ఉడికాక వేస్తే తెల్లగా అనిపిస్తాయి మునక్కాయలు, అవి కొంచెం ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా కాస్త సాల్ట్, అదేంటి, పసుపు వేసాను. ఇలా సిమ్లో పెట్టి కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. ఆ ప్రాసెస్ అయ్యేలోపు ఈ పప్పు ఉంది కదండి, ఉడకబెట్టిన పప్పు, దీనిలోకి చింతపండు వేసి మనం ఎంత చిక్కగా కావాలో దాన్ని చేసుకోవచ్చు అన్నట్టు. చూసారా అండి, కొంచెం మగ్గాయి కదా. కొంచెం మగ్గాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా. గొంతు పోయిందండి, వాయిస్ ఎలాగన్నా ఉంటే ఏమనుకోకండి. ఇలా ఒక 1 minute మగ్గనిచ్చి పప్పు పోసేసాను. పప్పులోకి పక్కకి కాకరకాయ ఫ్రై చేద్దామని కాకరకాయలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి నానబెట్టానండి. ఒక అరగంట నానితే ఇది ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇదో ఇలా మగ్గాయండి, ఒకసారి చూడండి. ఇలా అయినప్పుడు పప్పు పోసేసుకుందామండి. పప్పులో చింతపండు వేసి కలిపేశాను. సాల్ట్ సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాను. పప్పు మరిగిపోయిందండి, చూసారా. మునక్కాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.